హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన బీరకాయ పచ్చడి ఒకసారి ఈ వీడియోలో చూడండి. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి, ఇంకా దోశ ఇడ్లీ లేకుండా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో నేను చేసిన బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా ఈ బీరకాయతో పచ్చడి ఎక్కువ చేసుకుంటాం, అంత బాగుంటుంది. ఇంకా బీరకాయ గ్రేవీ కానీ, ఇట్లా పులగూర కానీ, ఇట్లాంటి బీరకాయ ఫ్రై ఇట్లాంటివి ఏం ఎక్కువ చేసుకోము, పచ్చడే ఎక్కువ తింటాము. అంత బాగుంటుంది బీరకాయ పచ్చడి. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు వేసుకొని, అలాగే ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసేటప్పుడు, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోతాయి, అప్పుడు పచ్చడి కూడా రుచి ఉండదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కాస్త. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు కాస్త వేగనివ్వాలి. ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఒక 3 స్పూన్లు చాలు, మరి ఎక్కువగా అవసరం ఉండదు. ఎక్కువ వేస్తే మళ్ళీ బాగుండదు. పల్లీలు కూడా ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని కాస్త వేగనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మనము అనేది కారం మనం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలండి. ఇక్కడ నేను మీడియంగా వేసుకుంటున్నాను కారం అనేది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కాస్త వేగనివ్వాలి. ఫ్లేమ్ని అలాగే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాస్త వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా వేగితే చాలు. మరి ఇంకెక్కువగా వేగితే బాగుండదు. ఈ మాత్రం వేగనివ్వాలి. మనం అన్ని పల్లీలు, అందులో పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఇట్లా ఈ విధంగా వేయించుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ కడాయిలోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందు బీరకాయని పైన తొక్కు తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఒక చిన్న బీరకాయ అయినా పర్వాలేదు, పచ్చడికి సరిపోతుంది. ఇప్పుడు ఈ బీరకాయ వేసుకొని కాస్త వేగనివ్వండి. మీరు బీరకాయ తొక్కుతో కూడా పచ్చడి చేస్తారు, నేను అది కూడా వీడియో తీసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 చిన్న సైజు టమోటాలు వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకొని బీరకాయలు, టమోటాలు ఇవి కాస్త మెత్తగా ఉడకనివ్వండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలి. ఉడికిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఈ మాత్రం ఉడికిపోయి చూసారా, ఈ మాత్రం చాలు. మిక్సీలో వేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది కదా. ఇంకా ఇదే పచ్చడి రోళ్ళు ఉంటే కనుక రోట్లో వేసి దంచి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా రోట్లో పచ్చడి అంటే ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకోవాలి. బీరకాయ కాస్త బాగా ఉడికింది కదా, అది కొంచెం చల్లారి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒక మిక్సీ జార్లో ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మళ్ళీ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 4-5 చాలు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నాం కదా బీరకాయ, అది వేసుకోవాలి. ఇప్పుడు
కొంచెం ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఉంటుంది బీరకాయ పచ్చడి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదే పచ్చడి రైస్లోకి, టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా బీరకాయ పచ్చడే చేసుకుంటాం. బీరకాయ గినుక ఇంట్లో ఉంటే పచ్చడి ఎక్కువగా మా ఇంట్లో ఇష్టం. బీరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్ నేను చేసిన ఇది బీరకాయ పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్?